భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై పూర్తిగా అసత్య సమాచారం ప్రచారం జరుగుతుందని స్పష్టం చేస్తూ ఆ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో R&B శాఖ ఆధ్వర్యంలో 12 అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్ ముగియడంతో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడి నుంచి మరో సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టారు. విగ్రహానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా దానిని జాగ్రత్తగా పక్కకు వాల్చి పూర్తిగా బట్టతో కప్పి భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. అయితే విగ్రహాన్ని తరలించే సమయంలో దురుద్దేశంతో కొందరు ఫోటోలు తీసి అవి అవమానంగా జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని R&B శాఖ పేర్కొంది. తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ తప్పుడు ప్రచారం జరుగుతుందని స్పష్టం చేసింది. తెలంగాణ తల్లి విగ్రహానికి ఎలాంటి అగౌరవం జరగలేదని అత్యంత భద్రతతో గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ వర్క్షాప్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.